మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రైవేట్ కు అసైన్డ్ భూములు ఉద్వేల్లో 400 కోట్ల స్కామ్. కన్వెన్స్ డీడ్స్ రోజే సేల్ డీడ్స్. A&U ఇన్ఫ్రా పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ పెస్సెల్లా గ్రీన్స్ చేతుల్లో అసైనీల ప్లాట్లు. మార్కెట్లో గజం 1,00,000, వీళ్లకు చెల్లించింది 10,200 రూపాయలు మాత్రమే. తెర వెనుక నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు, చట్టాలను ఉల్లంఘించిన అధికారులు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్లోని అసైన్ ల్యాండ్ A&U ఇన్ఫ్రా పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ అట్లాగే పెస్పెల్లా గ్రీన్స్ చేతుల్లోకి వెళ్ళింది. సర్వే నెంబర్లు 2,282 నుంచి 299 వరకు సుమారు 281 ఎకరాలు సీలింగ్ భూములుగా ఉండేవి. వీటిని 1979వ సంవత్సరంలో 66 మంది దళిత రైతులకు అసైన్మెంట్ చేసి లావుని పట్టాలు ఇచ్చారు. అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత వివిధ కారణాలు చూపుతూ అప్పటి అధికారులు ఆ పట్టాలు రద్దు చేయగా అసైనీలు కోర్టుకు వెళ్లి ఆఫీసర్ల ఆర్డర్లు క్యాన్సిల్ చేయించారు. ఈ వివాదాల నేపథ్యంలో కొందరు మధ్యవర్తులు తాము ప్రభుత్వంలో లాబింగ్ చేసి ఈ భూమిని లేఅవుట్ చేయిస్తామని కుట్రకు తెరలేపారు. దీంతో అసైనీలు దాదాపు 400 కోట్లు నష్టపోయారు. ఇక సిగ్గుశరాలు ఉండాలి వీళ్ళకంతా. తెర వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలట. బుద్వేల్లో జరిగిన 400 కోట్ల స్కామ్. ఎందులో జరగలే? ప్రతి దగ్గర స్కామే. ఇక మీరు ఆలోచించాలి ఏ మేరకు వీళ్ళంతా కూడా చండాలం చేసిపోయారు అనేది. మేడిగడ్డ వద్ద కాపర్ డ్యామ్ త్వరలోని నిర్మాణం అంగీకరించిన L&T కంపెనీ. ఆ తర్వాత మరమ్మత్తు పనులు. ప్రియుడు సూసైడ్ చేసుకుంటే ప్రియురాలు జవాబుదారి కాదు. ప్యూన్ ఉద్యోగానికి PhD చేసిన వారు పోటీ అట. భారత్లో నిరుద్యోగమే మెయిన్ ప్రాబ్లం. RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. సో దయచేసి ఈ ప్రాబ్లమ్ని కూడా రెక్టిఫై చేయాలి కేంద్ర ప్రభుత్వం. బీజేపీ అంటే కేంద్రంలో ఉద్యోగాలు చాలా ఉన్నాయి, బట్ నోటిఫికేషన్స్ అనేవి పడట్లేదు. బట్ ఆ హామీ కూడా మేనిఫెస్టోలో ఇచ్చుంటే బాగుండేది. సో దయచేసి ఒకసారి ఉద్యోగాల గురించి కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. రేషన్ కార్డులు EKYC ప్రక్రియ కంటిన్యూ. ముగింపు తేదీని ప్రకటించని సర్కార్. కేంద్రం నుంచి మార్గదర్శకాలు రాగానే చర్యలు. నేడు ఓటుకు నోటు కేసు విచారణ CBIకి అప్పగించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి రిక్వెస్ట్. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని విజ్ఞప్తి. సేమ్ ఇక్కడ కూడా అన్ని ఇవే. ఇవాళ నుంచి నామినేషన్లు అండ్ అట్లాగే వ్యవసాయ మార్కెట్లపై దళారీ గద్దలు. మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్లు ఎక్కడికక్కడ సిండికేట్. మార్కెట్ పాలక వర్గాలు అధికారులతో కుమ్మక్కు. యార్డులకు పంట పోటెత్తగానే రేట్లు డౌన్. తప్ప తాలు తేమ డిమాండ్ తగ్గిందనే సాకులు. పంటలేవైనా దళారులు చెప్పిందే రేటు. వడ్లు, మక్కలు, మిర్చి, పల్లి అన్నింటిది కూడా అదే పరిస్థితి. దోపిడీకి గురవుతున్న అన్నదాతలు. తరాలు మారినా యుగాలు మారినా రైతన్న కన్నీళ్లు మారవు. ఈ దళారుల మోసాలు మారు. ఎందుకు? రైతే రాజంటారు, కానీ రైతే డైరెక్ట్ గా మార్కెట్లోకి పోయి అమ్ముకునే పరిస్థితి కల్పించరు. మధ్యలో ఈ గద్దెలు ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతా ఉంటారు. కానీ ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని ఇచ్చే దమ్ము ఏ నాయకుడికి లేదు. అట్లాగే ఈ దళారుల మోసాన్ని తరతరాలుగా ఆపే పరిస్థితి ఏ నాయకుడికి కూడా లేదు. బహుశా అది కళల మాత్రమే నెరవేరుతుందేమో. అందుకే మన రైతాంగం, రైతన్నలకు కన్నీళ్లు, కష్టాలే. దేవుడు కూడా తోడు లేకుండా మరి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరం. దళారులు కూడా మోసం చేసి దళారుల పెత్తనం ఎక్కువైపోయి మరి రైతులు ఎప్పుడు కూడా దళారు చేట్ల మోసపోతా ఉంటారు. ఒక్క రోజున నేను జీవితంలో పేపర్లో చదువుతానేమో రైతు వల్ల మోసపోయిన దళారులు అని చదవాలని ఉంది నాకు వార్త. కానీ అది ఏ రోజు కూడా ఎప్పటికీ కూడా సాధ్యం అవుతుందా లేదా అనేది అర్థం కావట్లేదు. కానీ ఈ రామనవమి అయిపోయింది కాబట్టి అట్లీస్ట్ శ్రీరాముడిని అన్న కోరుకోవాలి. అయ్యా మా రైతుల కష్టాలు మార్చు, దళారుల మోసాలని ఇక ఆపు, అరికట్టు. ఒక్క రోజున పేపర్ల చదివే అవకాశం ఈ తండ్రి. ఏమని? రైతుల చేత మోసపోయిన దళారులు అని ఒక్క వార్త చదవడానికి అవకాశం ఈ తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మిల్లు లేని దళారికి 220 కోట్ల ధాన్యం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడి అక్రమాలు. తీసినోడు వీక్తే కానీ సెట్టుగాడు వీడు. 10 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాయం. అధికారుల తనిఖీలో బయటపడ్డ భాగోతం. కాబోయే ప్రధాని వైనాడు నుంచే
మరి వచ్చే 20 ఏండ్లు రాహుల్ గాంధీ ప్రధాని, సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏండ్ల కాలంలో మోదీ ప్రజలను వంచారు. అన్నింట్లో కూడా దక్షిణాదిపై వివక్ష చూపిన బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు. కేరళలోని వైనాడ్లో రాహుల్ గాంధీ తరపున ఎన్నికల ప్రచారం. నేడు అలప్పజలో కేసీ వేణుగోపాల్ తరపున క్యాంపెయిన్. దండకారుణ్యంలో బస్తర్ ఫైటర్స్. ఇంటెలిజెన్స్ వ్యవస్థ టెక్నాలజీతో మావోయిస్టుల కదలికపై నిఘా. హౌసింగ్ భూములపై సర్వే. ల్యాండ్ కొలిపించి హద్దుల ఖరారుకు ఏర్పాట్లు. కబ్జా భూములు స్వాధీనానికి సర్కార్ నిర్ణయం. సర్వేకు రెవెన్యూ శాఖ సహకారం తీసుకున్న ఆఫీసర్లు. రాష్ట్రంలో 2500 ఎకరాల పైనే హౌసింగ్ భూములు. సర్వే పూర్తయ్యాక కోర్టు కేసుల పరిష్కారానికి ఛాన్స్ అట. ఇప్పుడు ఈ సర్వే తెలంగాణ ప్రజల మీద అయితే ప్రేమతో అయితే జరుగుతలేదు. హౌసింగ్ భూములు సర్వే చేసి ఏం చేస్తారు, మీ ప్రభుత్వంలో పెద్దలు నొక్కేస్తారు. అయితే గా ప్రభుత్వం నొక్కుతుంది, ఈ ప్రభుత్వం నొక్కుతుంది. కానీ ఒక స్టేట్మెంట్ ఇస్తారా, ఈ 2500 ఎకరాలు పేదవాళ్ళకే పంచి పెడతాం హౌసింగ్ సంబంధించిన భూములని, చేస్తారా, వేస్తారా, సీన్ ఉందా?